ధర్మ సందేహాల్లో ఇంకొక ప్రశ్న. మేము అష్టోత్తరం చెప్తూ ఉన్నామండి, మా దగ్గర పుష్పాలు అయిపోయాయి, అక్షతలతో చేయొచ్చా పూజ అని అడుగుతూ ఉంటారు. అసలు అక్షతలు కలిపేటువంటి విధానం ఒకటి ఉంటుంది. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఏమిటి అంటే, అక్షతలు నూనెతో కానీ నీళ్లతో కానీ కలపకూడదు, సాధ్యమైనంత వరకు కలపకూడదు. ఆవు నెయ్యితో పసుపు కొంచెం కుంకుమ వేసి అక్షతలు కలుపుకోవాలి. అక్షతలు అంటే ఏంటయ్యా అంటే విరగనటువంటివి అని అర్థం. క్షతం కానివటువంటివి అక్షతలు. కాబట్టి విరిగిపోయిన బియ్యాలు, నూకలు వీటన్నిటితో అక్షతలు చేయకూడదు. చక్కగా బియ్యంలా ఉండేట్టుగా అక్షతలు కలుపుకొని చాలా మృదువుగా కలపాలి. అక్షతలు కలిపేప్పుడు కూడా అట్లా కలుపుకొని ఉంచుకోండి. సరే, అష్టోత్తరం చేస్తూ ఉన్నాం, మధ్యలో పుష్పాలు అయిపోయి అక్షతలతో చేయొచ్చా అంటే మరీ తప్పకపోతే అక్షతలతో చేయొచ్చు. మరి పుష్పాలు అయిపోయాయి కదండి అష్టోత్తరానికి ఎట్లాగా అంటే 10 నామాలకి ఒక పుష్పం మీరు వేసినా సరే స్వామివారు మిమ్మల్ని ఏం అనుకోరు. భక్తి ప్రధానం అక్కడ. మీ మనస్సు స్వామివారి దగ్గర ఉంది అంటే మీరు పుష్పాలతో కాదు, అక్షతలతో కాదు, ఆకులతో చేసినా సరే స్వామివారు ఎటువంటి ఇబ్బంది పడరు. అదే మీకు భక్తి లేకుండా 1,000,000 పుష్పార్చన చేసినా, 1,00,000 పుష్పార్చన చేసినా సరే ఒకటే ఫలితం కలుగుతుంది. ఇక్కడ మీకు రావాల్సినటువంటి డౌటు అక్షతలతో చేయొచ్చా, పుష్పాలతో చేయొచ్చా కాదు, మనస్సు పెట్టి చేయొచ్చా చేయకూడదా. మీరు మనస్సు పెట్టి దేంతో చేసినా సరే స్వామివారు మీకు అటువంటి ఫలితాన్నే ఇస్తారు. అర్థమవుతుందా? కాబట్టి అక్షతలు, పుష్పం తీసుకోండి, 10 నామాలు చెప్పండి, ఆ పుష్పం వేయండి. మొత్తం అంతా అయిపోయి అనుకోండి, అప్పుడు 2 అక్షతలు స్వామివారి దగ్గర వేయాలి. గుప్పిడితో తీసుకుని తలంబరాల్లో పోయకూడదు. స్వామివారికి ఎవరికి కూడా పూజ చేసేటప్పుడు అక్షతలు అట్లా వేయకూడదు అనమాట. కాబట్టి చేసేటప్పుడు కూడా 2 అక్షతలతో వేయండి. స్వామివారు ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నా యందు భక్తితో పత్రం ఆకు వేసినా సరే, పుష్పం ఒక పుష్పం వేసినా సరే, ఫలం ఒక ఫలం నివేదన పెట్టినా సరే, నీళ్లు వేసినా సరే నేను ఒకే ఫలితాన్ని ఇస్తానయ్యా, కానీ భక్తి ప్రధానం అని చెప్పారు. కాబట్టి భగవద్భక్తులారా, మీకు అక్షతలతో పుష్పాలతో పూజ చేయాలనిపించింది అంటే ఒక పుష్పం తీసుకుని 10 నామాలు చెప్పి వేయండి. అక్షతలు టకటక వేసేసి ఆ మండపం అంతా అక్షతలతో నింపుకండి. శ్రీమాత్రే నమః.